రెండు సూదులు పడ్డాయి బాబా రత్నసేన రాజా. వాళ్ళు బావా రత్నం చేయాల రాజు అంటే మీ అప్పుడు నాకు తెలియక గంగెట్ల బావ అన్నా కానీ ఎందుకు అంటే మా బావా బాబా రత్నసేన రాజా. మరి ఆనాడు మాత్రమైనా కానీ ఏమన్నాడు మరి గంగెట్ల బావ అన్నోడు ఇవాళ బావా రత్నశీల రాజు అంటాడు అని మరి మాత్రమైనా గాని బామ్మరి దగ్గరికి వచ్చిండు. చెల్లె మా చెల్లెది వెళ్ళి ఇంటి లోపల ఉన్నది వస్తుంది 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 వస్తుంది. అయ్యో అన్న వచ్చిర్రా నాన్నో చెప్పాలి కదా అన్న నాన్నో నీ చెప్పాలంటే ఏంటి అని కప్ప తురుకుతారు గజ్జలాగా కొనుకరావాను గజలాలు జోరుండు పన్నెండేళ్ళ పోతారు మిమ్మల్ని 12 ఏళ్ళ నాటి నుంచి ఇలా నీ మొబం చూడకపోతే మీ బావ మొబం చూడకపోతే నా బిడ్డ మొబం చూడకపోతే ఏమని చెప్పాలి అన్న? ఎందుకు అంటే మీ బిడ్డ తీసి నా చేతిలో పెట్టిరు సాదుకున్న వీళ్ళని అడుగు సాదుకోలే అవ్వా అలా గడుదుతారు నేనంటే సాదుకోలేదా? కాయవరమ్మ కట్ట మీద ఇడిచిపెట్టి వచ్చిన ముచ్చిన ఎప్పుడు ఉండకొడక దాన్ని అడుగు అట్లా చెప్పన్నా వేరే లెక్క లోకమా నా కోడలాట మంచిగా చదువుకోలేదా? కూడా అన్న ఇంటానవా కూర్చొని తింటానవా? కోడలు మంచిగా చదువుకో వాళ్ళందరూ అంట అవును చదువుకున్నా మా చెల్లెలు రాసుకున్నా అవును ఒక్కరు అప్పుడు చెప్తలేదు వాళ్ళందరూ సాజిర్రు అంటారు చెల్లి నేను సాజలేదా? నువ్వు నా దిక్కు మాట్లాడే కానీ గా దిక్కు మాట్లాడతావా? అయితే అన్న ఎందుకు అంటే నీ బిడ్డ తీసి నా చేతిలో పెట్టాక నేను మంచిగా చదువుకున్నాక 3 నెలలు చదువుకున్నాక ఇట్లా పాల డబ్బా ఇట్లా నోట్లో పెట్టినాక అంతే ఈ పొలకు ఎలాగా కుతుకబడ్డగా అంటే పాల పెట్టింది కాదు నీ బిడ్డ పాడం ఏంది కాదు అన్నా నాను కానాడు పాపకారి చెల్లె రత్నం 12 ఏళ్ళ పొదుగు నా బిడ్డ ముఖం చూడాలని బిడ్డ కొరగతే బిడ్డ ప్రాణం పోయింది అనుతోటే నానా గుండెల బండెత్తేసినట్టు కాబట్టనా మాత్రం 12 ఏళ్ళ పొదుగు నీ ముఖం చూడాలి నోరార మాత్రం అవ్వాలి వెళ్తామనుకున్న బాగా అయ్యో బిడ్డ ఈ ప్రాణం ఉండి మాకు ఈ జీవనం మాకు ఉండి ఎందుకు మీటు నీ ముఖం చూడాలని అడవి లోపల 12 ఏళ్ళ పోతు రాక సీతమ్మ మాత్రం అనగా మరి ఏనాడు చూసిన తిరి బాధలు పడ్డట్టు ఎల్లమ్మ బాధలు పడ్డట్టు 12 ఏళ్ళ పొద్దు రాక నీ కొడుకు మాత్రం అడవి లోపల మేము బాధపడ్డవే నిన్ను సాధబాకి లేకపాయ పెంచి పెద్ద చేసి నీకు పెళ్లి చేసే బాకి మాకు లేకపాయనా
అని ఆ రాజు మాత్రం శివసేన రాజు గిర 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 ఉరికి వచ్చి ఇక చెల్లె కళ్ళు కూడా వచ్చినాడు బిడ్డ మగం మేము చూడకపోతే బిడ్డను నోరారా మేము వినకపోతే కానీ ఒక్క మాట చెప్పుతున్నా నా బిడ్డలు మాత్రం ఏడ దానం చేసినవు ఆ దానం చేసిన మాత్రం బొంద మాకు చూసినట్టయితేనే అమ్మా ఆ బొంద కాడి పోయి ఆఖరి చూపు మాత్రం అనగా బొంద కాడ మాత్రం అనగా ఆ బిడ్డ మగం చూసుకుంటామని ఏనాడు రెండు చేతులెత్తి ఎవరా అన్న ఎందుకు అంటే ఏ చోట దానం చేసిన వాడిని అడుగుతాను అన్నా నేను చెప్తా గాని ఎందుకు అంటే కట్నాలు లేవులా బొందలు ఓడి ఆ బిడ్డ బొంద పెట్టిన మరి ఆ బొంద మీద సలాగా వాతి మరి పుట్టుకోసారి పట్టంగి ఆనవా పెట్టినా అన్నయ్యా చెల్లెలా ఇలా బొంద పెట్టి పుట్టు ఊసాలు మాత్రం అనువాలు పెట్టిన అంటాను సరే చెల్లె ఆఖరి చూపు మాత్రం అనగా ఆ పుట్టు ఊసాలు మాత్రం కళ్ళ చూసుకుంటాను అని ఆ రోజు మాత్రం సీతమ్మ రాని భార్యని ఇమ్మడి పెట్టుకొని ఆ బొంద బేటి చూడవే ఆ కాటను ఏనాడు బొంద ఎక్కడ పెట్టినావు ఆ వెళ్ళిపోతే ఆ బొంద చూస్తే బొంద కాడ మేము మాత్రం చిత్త చివరిసారిగా కాటనాలు మాత్రం కళ్ళ చూసుకుంటామా అని చెల్లెలు ఎంబడి పెట్టుకొని రాను 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 ఆ బొంద కాడికి వచ్చింది బొందకాడికి వచ్చిండ్రా బొందకాడికి వచ్చినప్పుడు మాత్రం అనగా ఆ ఏనాడు మాత్రం బొంద మీద పుట్టు పూసాలు ఏనాడు పెట్టిండు కాబట్టి ఆ పుట్టు పూసాలు కళ్ళ చూసుకుంటా బిడ్డ ఇలా ఈడికే మా బాగి తీరిందా ఈడికే మా రుణం తీరిందా ఈ బతుకు మాకు ఉండేందుకు ఈ బతుకు మాకు బతికేందుకు ఈ బతుకు మేము బతుకము ఇలా మిమ్మల్ని అన్నగాని బిడ్డ నీ పేరు పెట్టుకున్నాక నీ ఏనాడు మాత్రం అనగా నిన్ను లాదే బాకి లేదు ఇక ఈ బతుకు మాకద్దు ఏ చెట్టు కన్నా ఉరిపెట్టుకొని నువ్వు ఎట్లా వెళ్ళిపోయాను ఆ తీరుగా మాత్రం అనగా చెట్టు గురిపెట్టుకొని నీ దగ్గరికి మేము వెళ్ళి వస్తామా అని భార్య భర్తలు కంటికి పుట్టుడు కన్నీళ్లు తీసుకుంటే ఈ బతుకు మాకెందుకు బిడ్డలేని బతుకు మేము బతికెందుకే ఈ బతుకు మీద మన్నవయ్యా ఈ బతుకు మీద దుమ్మవయ్యా నాని కంటికి పుట్టునే అలాంటి కన్నీళ్లు తీసుకుంటది కూడా అమ్మా అలా చిరకాలంటే